హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాటి న్యూస్ ఏంటంటే మనకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది. త్వరలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ 5,800 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్. ఈ నెల 23 లేదా జూలై 2 నోటిఫికేషన్. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్, యథార్థంగా ఫిజికల్ ఈవెంట్స్ అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 5,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ బోర్డు ఖాళీ వివరాలు, పరీక్ష నిర్వహణ, సిలబస్ ఎంపిక విధానం తదితర అంశాలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అన్ని పరిపాలన అనుమతులు పూర్తయిన నేపథ్యంలో జూన్ 23 లేదా జూలై 2 అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఈ 5,800 పోస్టులు మనకి టోటల్ మొత్తం 280 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిగతా పోస్టులు 5,500 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నట్లు కూడా క్లియర్గా ఇచ్చారు. మొత్తం 5,500 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఇందులో సుమారు 3,000 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, అలాగే 1,500 ఆర్మ్ రిజర్వ్ AR పోస్టులకు ఉండే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులు ఇతర విభాగాలకు కేటాయించినట్లు సమాచారం. సో టోటల్గా 5,800 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టయితే మనకి ఈ వార్తలో తెలుస్తుంది. అలాగే జూన్ 23 లేదా జూలై 2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసినారు. చూడాలి, మరి నిన్నటి వరకు అయితే మనకు 5,000 పోస్టులు అన్నారు. మరి ఈ వార్తలను అయితే మనకు 5,800 పోస్టులు అంటున్నారు. సో మనకి అది 5,000 కానీ 5,800 కానీ అవి చాలా తక్కువ పోస్టులు కాబట్టి ఇది నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 19,000 పోస్టులు రిలీజ్ చేస్తేనే మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లో కానీ పోస్టులు అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే తక్కువ పోస్టులు ఉంటాయి. నిరుద్యోగులకు ఇది చాలా అన్యాయం జరుగుతుంది. సో మనకి 20,000 పోస్టులు, దాదాపు 19 నుంచి 20,000 పోస్టులకి నోటిఫికేషన్ రావాలని అందరు కింద కామెంట్స్ తెలియజేయండి. సో ఇక్కడ మనకి ఇంకొక న్యూస్ అంటే పాత విధానంలోని పరీక్షలు 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంట. అలాగే ఫిజికల్ ఈవెంట్స్ కూడా పాత విధానంలోనే ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ సమాచారం. అయితే మనకి నిరుద్యోగులు మాత్రమైతే ధర్నాలు రాస్తారోకో అయితే చేస్తూనే ఉన్నారు. నిన్న చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మనకి అశోక్ నగర్ వైపు నిరుద్యోగ ర్యాలీ చేసినారు. దాదాపు 20,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితి 36 నుంచి 36, అలాగే ఎస్ఐ అభ్యర్థులకు 38 ఏళ్ళు పెంచాలని, జియో 46 రద్దు చేయాలని మనకు నిన్న అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరనైతే ఒక ధర్నా అయితే నిరుద్యోగులు నిర్వహించారు. సో మీరు కూడా కింద మీ కామెంట్స్లో ఏజ్ సంబంధించి అలాగే 20,000 పోస్టులు నోటిఫికేషన్ రావాలని అయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.